ప్రతి అమ్మాయికి హెయిర్ అనేది బ్యూటిఫుల్‌గా, సిల్కీ స్మూత్‌గా ఉండాలనిపిస్తుంది. కానీ కర్లీ హెయిర్ వాళ్ళకి, వేవీ హెయిర్ వాళ్ళకి స్ట్రెయిట్‌గా సిల్కీ స్మూత్ హెయిర్ ఉండాలనిపిస్తుంది. సో, అందుకని మీ అఖిల మీ అందరి కోసం తీసుకొచ్చేసింది. ఏ హీట్ అన్నది అప్లై చేయకుండానే, ఏ స్ట్రెయిట్‌నర్ అన్నది మన హెయిర్‌కి మనం పెట్టకుండానే డీఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ హోమ్ రెమెడీ స్ట్రెయిట్‌నర్ అన్నది మీ అఖిల తీసుకొచ్చేసింది. సో, గ్యారంటీగా మీరిది ట్రై చేశారంటే మీ హెయిర్ అన్నది ఫస్ట్ యూజ్‌లోనే మీకు హెయిర్ అన్నది స్ట్రెయిట్ అయిపోతుంది. మా బ్యూటిఫుల్ వ్యూవర్స్, మీరు సబ్స్క్రైబర్స్ అండ్ లవ్లీ ఆడియన్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ థింకింగ్‌తోని కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్ళిపోతున్నారు కదా! వెళ్తున్నారా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. రోజు అడుగుతున్నాను కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ మీరే పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారా లేదా? కాన్ఫిడెంట్‌గా వెళ్తున్నారా లేదా? నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నా పేరు అఖిల, ఛానల్ పేరు సెల్ఫ్ కేర్ బై అఖిల. ఇందులో అమేజింగ్ డీఐవై రెమెడీస్ వారంలో 3 రోజులు మీ అఖిల మీ అందరి కోసం 8:00కి తీసుకొచ్చేసింది. సో, ఏ వీడియో అనేది మిస్ చేయకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనైన బెల్ అకౌంట్ కూడా క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో అనేది లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఇవాళ నేను ఒక మంచి హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మీ అఖిల తీసుకొచ్చేసింది. సో ఈ ట్రీట్మెంట్ అన్నది ఏ కెమికల్ అనేది పెట్టక్కర్లేదు, ఏ హీట్ అనేది మీరు అప్లై చేయక్కర్లేకుండానే మీ హెయిర్ అనేది కోంబుతోనే, మీ దువ్వెనతోనే, అవునండి మీరు వినేది కరెక్టే, ఈ దువ్వెనతోనే మన హెయిర్ అన్నది మనకు కంప్లీట్ గా స్ట్రైట్ గా చేసేసుకోవచ్చు. అదేంటి అనేది ఈ వీడియోని మిస్ స్కిప్ చేయకుండా మొత్తం చూడాలి. ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి, ముందుకెళ్ళిన తర్వాత మర్చిపోతారు. సో అందుకనే గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి అమేజింగ్ రెమెడీస్ అనేది మీ అఖిల మీ అందరి కోసం తీసుకొచ్చేస్తుంది. ఓకేనా? సో ఇవాళ నేను ఒక మంచి హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకొచ్చేసానని చెప్పాను కదా! ఆ హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి. ఓకేనా? సో ప్రిపరేషన్ ఏంటంటే ఒక గిన్నె తీసుకొని చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత 2 స్పూన్స్ అన్నది ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వేసుకోండి. ఇదన్నది మన హెయిర్ని స్ట్రైట్ చేస్తుంది, హెయిర్ని మనకి రిపేర్ చేస్తుంది ఏదైనా డ్యామేజ్ ఉన్నా. ఆ తర్వాత ఇక్కడ నేను ముల్తాని మిట్టి మన హెయిర్ని స్ట్రైటన్ చేయడానికి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఆ తర్వాత 1 స్పూన్ అనేది బేసన్ వేసుకున్నాను. ఎందుకు అలాగా నేను శనగపిండి వేసానంటే ముల్తాని మిట్టి మన హెయిర్ని క్లీన్ చేస్తుంది, కానీ షైన్ ఇస్తుంది, కానీ ఏం చేస్తుంది, డ్రై చేస్తుంది. సో నా హెయిర్ అన్నది చాలా డ్రై అయిపోతుంది అనమాట. సో అందుకని ముల్తాని మిట్టి అన్నది నేను కొంచెం బేసన్తో డైల్యూట్ చేశాను. బేసన్ శనగపిండి మన హెయిర్ని కొంచెం సిల్కీగా అంటే కొంచెం కండిషన్ చేస్తుందనమాట. సో అందుకని ఇక్కడ నేను అది తీసుకున్నాను. ఆ తర్వాత మీ దగ్గర ముల్తాని మిట్టి లేకపోతే ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు నేను మిక్స్ చేసిన ఈ ముల్తాని మిట్టి ప్లస్ మన శనగపిండిని నేను వాటర్లో డైల్యూట్ చేసి మన ఫ్లాక్స్ సీడ్స్ జెల్లో బాయిల్ అవుతుంటే అందులో వేసేసాను అనమాట. ఓకేనా? సో వేసేసిన తర్వాత అక్కడే సిమ్లో పెట్టుకొని మీరు అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి కింద మాడిపోయి లేకపోతే మనకి కరెక్ట్గా రాదనమాట. ఓకేనా? సో మళ్ళీ పాడైపోతుంది. సో అందుకని లేకపోతే పొంగిపోయి ఇదంతా మన కిచెన్ అంతా మనకి స్టవ్ అంతా పాడైపోతుంది. సో అక్కడే సిమ్లో ఉండి మీరు అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత అలా బాయిల్ అవుతూ ఉంటే మీరు చూసుకుంటూ ఉండండి, కన్సిస్టెన్సీ కొంచెం మనకి స్ట్రింగ్ రావాలన్నమాట. అంటే మనం పాకం చూస్తాం కదా, పాకానికి ఇలా స్ట్రింగ్ వస్తుంది కదా. సో అలా పాకానికి మనకు వచ్చినట్టే ఒక ఒక థిక్గా ఒక స్ట్రింగ్ అన్నది వచ్చేస్తుంది. ఓకేనా? సో అప్పటి వరకు మీరు థిక్ అయిపోతుంది అనమాట, మన క్రీమ్ లాగా మనకి అయిపోతుంది. జెల్ అన్నది మన ఫ్లాక్స్ సీడ్స్ అన్నది జెల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో వాటర్లో మనం కలపంగానే ఇది సోక్ చేయకూడదు, మనం ఎప్పుడు సోక్ చేయకూడదు. ఓకేనా? సో మనం డైరెక్ట్గా బాయిల్ చేసుకుంటే మనకి స్ట్రెయిన్ చేసుకోవడం ఈజీగా అయిపోతుంది, లేకపోతే సీడ్స్ అన్నది మనకి అందులో జెల్ అన్నది సీడ్స్లో లాక్ అయిపోతుంది. ఓకేనా? సో మనకి కరెక్ట్గా మనకి దారి వచ్చేసిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకోండి, వెంటనే స్ట్రెయిన్ చేసుకోవాలి వేడి మీద. ఓకేనా? స్ట్రెయిన్ చేసుకుంటే మన క్రీమ్ అన్నది మనకి రెడీ అయిపోతే మన స్ట్రైట్నింగ్. ఇప్పుడు మనం ఇందులో మన హెయిర్ని కండిషన్ చేయడానికి హెయిర్ ఒక స్పా ఎఫెక్ట్లా రావాలి అనుకుంటే ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ వేసాను అనమాట. సో ఆలివ్ ఆయిల్ అన్నది మన హెయిర్ని కండిషన్ చేస్తుంది, సిల్కీగా ఉంచుతుంది, మంచి మనకి ఒక హెయిర్ స్పా చేసుకున్నామా అన్నంత ఫీలింగ్ అయితే మనకి ఆలివ్ ఆయిల్తో వస్తుంది. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, లేకపోతే నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. కానీ ఆలివ్ ఆయిల్తో వచ్చే రిజల్ట్ మాత్రం నా హెయిర్ని వెంటనే పెట్టంగానే అది మాత్రం నా హెయిర్ మాత్రం తీసేసుకుంటుంది అనమాట. సో అందుకని
అందుకని నేను ఆయిల్ అనేది ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. మన హెయిర్ని స్ట్రైట్ చేయడమే కాకుండా ఫ్రిజ్ ఫ్రీ కూడా చేస్తుంది ఆలివ్ ఆయిల్. అందుకని మన ముల్తాని మిట్టి యూస్ చేసాం కాబట్టి అది డ్రై ఎక్కువ అవుతుంది. సో అందుకని ఆలివ్ ఆయిల్ అనేది అది కాంపన్సేట్ చేస్తుంది. సో అందుకని నేను ఆలివ్ ఆయిల్ అనేది ఇక్కడ మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. కావాలనుకుంటే మీరు మిక్సీలో కూడా వేసుకుని తిప్పేసుకుంటే మీకు ఈజీగా అన్నది ఆలివ్ ఆయిల్ అలాగే మన జెల్ ముల్తాని మిట్టి జెల్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఓకేనా. సో ఇలా రెడీ అయిపోవాలన్నమాట మన క్రీమ్, మన జెల్ మీరు ఏదంటే అదే అనే. ఓకేనా. సో ఇప్పుడు అప్లికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మన హెయిర్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు నా హెయిర్ చూసారా ఎంత డ్రైగా ఉందో. డ్రై అంటే ఎక్కడ మన కర్లీగా వేవీగా ఉంది కదా, స్ట్రైట్ అనేది లేకుండా పైకి వెళ్ళిపోతుంది. సో అందుకని నా హెయిర్ ఇలాగే ఉంటుంది. సో అందుకనే నేను ఏదైనా స్ట్రైట్నర్ యూస్ చేద్దామా అనుకున్నాను కానీ అది మన హెయిర్ని రిపేర్ అయితే చేయదు. సో అందుకనే అది ఇంకా మన హెయిర్ని ఇంకా పాడు చేసేస్తుంది. డల్ డ్యామేజ్ హెయిర్ వాళ్ళకి అదైతే అస్సలు పడదు. సో అందుకనే డిఐవై ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసి సూపర్ రిజల్ట్ వచ్చాక మీ అందరితో నేను షేర్ చేసుకుందాం అనుకున్నా. సో హెయిర్ని సార్ట్అవుట్ చేసేసుకోవాలి. సార్ట్అవుట్ చేసుకున్నాక ఇప్పుడు మన జెల్ ముల్తాని మిట్టి జెల్ ఉంది కదా, సో ఆ జెల్ అన్నది మన ఫస్ట్ స్కాల్ప్కి నేను పెట్టుకుంటాను. ఏదైనా సరే ఫస్ట్ స్కాల్ప్ పెట్టుకోవడం నాకు అలవాటు. సో అందుకని ఏదైనా మనం హెయిర్ స్కాల్ప్ పెట్టుకుంటేనే అది బాగా మనకి అబ్జర్వ్ అవుతుంది. ఆ తర్వాత బెస్ట్ రిజల్ట్ అని వస్తుంది. ఓన్లీ లెంత్కి అప్లై చేసుకుంటే పైపైనే ఉంటుంది. ఇది వచ్చేసి స్కాల్ప్కి బాగా అప్లై చేసుకుని ఆ తర్వాత లెంత్కి అప్లై చేసుకుంటే మన రూట్స్ అన్నది అది తీసుకుని మన స్కాల్ప్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదైనా డ్రైనెస్ ఉన్నా, అలాగే లేకపోతే మనకి ఏదైనా ఒక్క నిమిషం మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉంటే నిమ్మకాయ పిండుకోండి. ఓకేనా. సో లేకపోతే నిమ్మకాయ పిండుకోక్కర్లేదు. బాగా డ్రైగా ఉంది ఆలివ్ ఆయిల్ అన్నది నాకు కొంచెం ఇంకా కండిషన్ వేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీ ఇష్టం. ఆలివ్ ఆయిల్ అయితే నాకు బాగా పనిచేస్తుంది నా హెయిర్కి. సో అందుకనే ఆలివ్ ఆయిల్ అనేది నేను ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేశాను. సో పెట్టంగానే హెయిర్ మాత్రం స్ట్రెయిట్ అయిపోతుంది. ముల్తాని మిట్టి మన హెయిర్ని డ్రై చేస్తుందన్న విషయం పక్కన పెడితే మన హెయిర్కి ఒక షైన్ ఇస్తుంది. అలాగే మన డీటాక్స్ మన హెయిర్ని కూడా ఏదైనా బిల్డప్ అయిపోయి మన షాంపూ అది యూస్ చేస్తూ ఉంటాం కదా, సిరం కానీ కండిషనర్ కానీ అవన్నీ మనకు తెలియకుండానే మన హెయిర్కి పట్టేస్తాయి కెమికల్స్. సో అది కూడా పోవడానికి ముల్తాని మిట్టి అన్నది చాలా బాగా మనకి హెల్ప్ చేస్తుంది. సో అందుకనే నేను ముల్తాని మిట్టి అన్నది ఇక్కడ నేను ఇన్ఫ్యూజ్ చేశాను. మన హెయిర్ని బాగా చక్కగా స్ట్రైట్నింగ్ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. శనగపిండి కన్నా ముల్తాని మిట్టియే బాగా మన హెయిర్ని స్ట్రైట్ చేస్తుంది అనమాట. సో ఒకవేళ మీ దగ్గర బేసన్ అంటే మీరు ముల్తాని మిట్టి లేకపోతే శనగపిండి అయినా సరే మీరు వేసుకోవచ్చు. కానీ ముల్తాని మిట్టితో వచ్చే రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మొత్తం హెయిర్ లెంత్కి అలాగే స్కాల్ప్కి కూడా అప్లై చేశాక దువ్వాలి. ఇదే మెయిన్ అనమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే దువ్వెని ఒక్కసారి కొంచెం వేడి నీళ్ళల్లో పెట్టేసి మీ దగ్గర బ్రష్ ఉంటే దాంతో కూడా మీరు హెయిర్ని ఒక్కసారి కొంచెం దువ్వితే ఎక్సెస్ జెల్ ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హెయిర్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మన హెయిర్ని స్ట్రైట్ చేస్తుంది మన దువ్వెనతోని మన హెయిర్ని మనం స్ట్రైట్ చేసుకుంటున్నాం. భయపడకండి. హెయిర్ ఫాల్ అవుతుందేమో అని భయపడద్దు. అలాగే ఉంచుకోండి. 30 మినిట్స్ అన్నది మీరు అలాగే ఉంచుకోవాలి. ఓకేనా. నేను 30 మినిట్స్ తర్వాత షాంపూ చేసేసుకున్నాను. నార్మల్ హెర్బల్ షాంపూయే, నేను ఖాదీ యూస్ చేస్తాను. సో దాంతోనే నా హెయిర్ అన్నది నేను వాష్ చేసుకున్న తర్వాత చూసారా నా హెయిర్ అన్నది ఎంత బాగుందో. ఏదైనా ఇంకా మంచి షాంపూ మీరు యూస్ చేస్తే డవ్ కానీ లారియల్ కానీ ఇంకా మంచి షైన్ అయితే మీకు వస్తుంది. పర్మనెంట్ రిజల్ట్ రావాలనుకుంటే మాత్రం మీరు వారంలో 3 to 4 టైమ్స్ అనేది వీక్లీ 3 to 4 టైమ్స్ అనేది మీరు యూస్ చేయాల్సిందే. ఆ తర్వాత కండిషనర్ కానీ కెమికల్ ట్రీట్మెంట్స్ కానీ తీసుకోకూడదు. సో చూసేసారు కదా, మనం ఇంట్లోనే మన డిఐవై హెయిర్ స్ట్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో అర్థమైంది కదా. సో ప్రిపరేషన్తో పాటు అప్లికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని నేను ఎలా చెప్పాను, ఎగ్జాక్ట్గా మీరు అలాగే చేస్తే మీ హెయిర్ అనేది మీ కంప్లీట్గా స్ట్రైట్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. ఏ కెమికల్ అనేది లేకుండా, ఏ సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా హెయిర్ గ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది అని చెప్పాను కదా. సో హెయిర్ అనేది కూడా మీకు మంచిగా మీకు ప్రెజెంటబుల్గా ఉంటుంది. సిల్కీ షైనీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. సో చూసేసారు కదా, కొత్త వ్యూవర్స్ అయితే ఈ మ్యాజిక్ రెమెడీ అనేది మీ ట్రై చేయండి. ప్రతి వాళ్ళు ట్రై చేయొచ్చు, అందరూ ట్రై చేయొచ్చు. ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా. సో ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేసిన తర్వాత ఏం చేయాలి, అఖిలాకి వచ్చి కామెంట్ చేసి చెప్పాలి. ఓకేనా. సో
మీరు కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇలాంటి అమేజింగ్ DIY రెమెడీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సంకేత్ బై అఖిల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా? సో అమేజింగ్ రెమెడీతో మళ్ళీ అమేజింగ్ DIY రెమెడీతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అఖిల. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బాయ్.